హే గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పటికే నేను పీసీఓడి మీద చాలా వీడియోస్ చేశాను. కానీ ఇదొక ప్రాక్టికల్ వీడియో. మీకు ఒక కేస్ చూపించబోతున్నాను. ఒక పీసీఓడి ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీకి ఎలా వచ్చింది, కన్సీవ్ ఎలా అయింది అనేది. నేను ఎప్పుడైనా సరే ఒక్క పీసీఓడి మీద వీడియో చేసినా లేదా థైరాయిడ్ ఇష్యూ మీద వీడియో చేసినా వెంటనే 100-200 డిఎమ్స్ వచ్చేస్తాయి. సో ఇంతమంది పీసీఓడితో సఫర్ అవుతున్నారు అనేది మాకు అర్థమవుతుంది. అందులో కొందరైతే ట్రీట్మెంట్లో కూడా ఉన్నారు. వాళ్ళకే కాదు, నేను అందరికీ ఈ వీడియో చేయాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు కనుక రీసెంట్‌గానే పీసీఓడితో సఫర్ అవుతుంటే లేదా థైరాయిడ్ ఇష్యూతో సఫర్ అవుతుంటే మీరు దాన్ని రివర్స్ చేసుకోవచ్చు హోమియోపతితో. అంటే ఓన్లీ హోమియోపతితో కాదండి. పీసీఓడి అయినా, థైరాయిడ్ అయినా ఏదైనా సరే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన డిసీజ్. సో మీ లైఫ్ స్టైల్ సరి చేసుకొని డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అవుతూ దాంతో పాటు మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ కన్సిస్టెంట్‌గా తీసుకుంటే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒకరికి వెంటనే రిజల్ట్ అనేది కనిపించొచ్చు. ఒకరికి కనిపించకపోవచ్చు. అండ్ కన్సీవ్ అవ్వడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీసీఓడి ఓన్లీ ప్రాబ్లమ్ మీకు పీసీఓడి అయితే ఈ కేస్ చూడండి. పీసీఓడి 1 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయికి డయాగ్నోస్ అయింది. సో నేను క్లియర్‌గా మీకు రిపోర్ట్ స్క్రీన్ మీద చూపిస్తాను. దాంతో పాటు తను కన్సిస్టెంట్‌గా హోమియోపతిక్ మెడిసిన్ వాడుకుంది. అలానే చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకుంది. చాలా కష్టపడింది. సో రిజల్ట్ ఏంటంటే ఇప్పుడే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ తను కన్సీవ్ అయినట్టు ఈ రిపోర్ట్ చూడండి. పేషెంట్ చాలా హ్యాపీగా కన్సీవ్ అయ్యానని చెప్పి నాకు చూపించింది. వాళ్ళ హ్యాపీనెస్‌కి ఇంకా అవధులు ఉండవు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్‌ని బట్టి డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏమైంది మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది చెప్తారు. బట్ మీది కనుక కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు కన్సిస్టెంట్‌గా మీరు మెడిసిన్స్ వాడుకుంటూ మీరు అన్ని చెప్పినవన్నీ పాటిస్తే మీరు కూడా వన్ డే మీరు కూడా కన్సీవ్ అవుతారు. మీకు ఒక ప్రూఫ్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది అందరి కోసం చేస్తున్నాను. థాంక్ యూ.